మా కువైట్ గుండే 5 కార్లను పొద్దున్నే లేసి కష్టపడి ఎండకు తలక్కుమని మెరిసేలాగా కడిగైతే పెట్టినా పొద్దటి నుంచి రాత్రి పద్దాక వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉండేది. ఉండేటుండి పెద్ద గాలి, ఉరుములు, మెరుపులు వాతావరణం చూస్తే వాన మాత్రం దంచి కొట్టేలాగా అనిపించింది. దంచి కొట్టడమేమో గానీ పట్టుమని 10 చినుకులు కూడా అయితే పల్లె. పొద్దున్నే కార్ దగ్గరకు వచ్చి కారు ముఖం చూస్తే నా ముఖం మాత్రం మల్ల మాడిపోయింది. రాత్రి వచ్చిన గాలి దుమ్ముకు ఆ 10 చినుకులకు కార్లు మాత్రం దరిద్రంగా తయారైనాయి. ఇప్పుడు చూపించే 5 కార్లు అయితే నేను కడగాలన్నమాట. ఒక్కసారి ఆ కార్ల ముఖాలు చూడండి ఎంత దరిద్రంగా తయారైనాయి. వానకు నిన్ననే 2 గంటలు కష్టపడి 5 కార్లు అయితే కడిగినా మళ్ళీ ఇప్పుడు 5 కార్లు కడగాల. కువైట్ ఎండాకాలం స్టార్ట్ అయింది. సూర్యుడు మాత్రం బగబగ మండుతా ఉన్నాడు. ఏందిరా అయ్యా ఈ కష్టం అనుకుని కార్లు కడగడం స్టార్ట్ అయితే చేసిన. ఎండకు చెమట గార్చుకుంటూ కష్టపడి 1 గంటకు 3 కార్లు అయితే కడిగినా. కారుకుంటే మట్టి పోవాలంటే ఒక కారును కనీసం 3 సార్లు అయితే కడగాల. ఈ కార్లు కడగడం ఏమో గానీ ఒంట్లో ఉండే శక్తి అంతా అయిపోయి ఆకలితో మాత్రం కడుపు గిలగిలా కొట్టుకుంటా ఉంది. ఈ కార్లు కడిగే పంచాయతీ ఇప్పుడే అయిపోదు. కడుపు కొంచెం మేత వేసుకోవాలని చెప్పి నేను తెచ్చుకున్న కుబ్బూసు అలాగే చీజ్ తీసుకుని రూమ్ కి అయితే పోయినా. కువైట్ లో వాన వచ్చిందంటే డ్రైవర్లకు పట్ట పగలే సుక్కలు అయితే కనబడతాయి. కార్లు కడిగి సావాలా.